నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి ఒక స్టాంపీడ్ ఏదైతే ఉందో దాని గురించి పచ్చి నిజాలు మాట్లాడుతున్నట్టుగా ఆయన ఒక మాట మాట్లాడారు. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే దీని గురించి సజ్జలు ఏం మాట్లాడారు, సజ్జలకి డైరెక్ట్ కౌంటర్ ఏం నేను చూపించబోతున్నాను అనేది మీరు చూడొచ్చు. వాస్తవానికి ఆంధ్రాలో ఎటువంటి చిన్న సంఘటన జరిగినా సరే అది కూటమి ప్రభుత్వంపై రుద్దాలని చెప్పేసి సజ్జల కావచ్చు, వైసీపీ కావచ్చు, జగన్ కావచ్చు కుట్రల మీద కుట్రలు పన్నుతూ వస్తున్నారు. కానీ ప్రతిదీ కూడా బూమరాంగ్ అయి మళ్ళీ వాళ్ళకే తగులుతూ వస్తుంది. ఒక మహిళ చనిపోతే గుంటూరులో అది కూడా కాపుల మధ్య అండ్ కమ్మల మధ్య చిచ్చు పెడదామని చూశారు. కానీ తర్వాత అది కూడా బెడిసి కొట్టింది. అదేవిధంగా చూసుకుంటే కర్నూలులో బస్సు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో వేమూరి కావలికి సంబంధించి ఆ బస్ యాక్సిడెంట్ కూడా యాంకర్ శ్యామల చాలా చిట్టి కథలు ఏదైతే పిట్ట కథలు ఆవిడ చెప్పింది కదా, అలాంటి కథలు చెప్తే అదే కథలు పోలీసు వాళ్ళు వచ్చేసి మా దగ్గర కూడా చెప్పమ్మా, అసలు ఏంటి ఆ కథ, నిజంగానే ఏదైతే ఒక బెల్ట్ షాపుల్లో మద్యం తాగి ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో నిజంగానే ఆ మద్యం షాపులో అర్ధరాత్రి పూట 2ంటికి తాగినట్టు నీకు ఎలా తెలుసు, నీకు ఎవరు చెప్పారు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పేసి పోలీసు వాళ్ళు విచారిస్తే చాలా చక్కగా చెప్పింది ఏంటంటే నాకు ఎటువంటి ఇది తెలీదు, నాకు సాక్షి నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ దాంట్లో ఏది చెప్పారు అదే చెప్పాను, వైసీపీ ఆఫీషియల్ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన స్క్రిప్ట్, అది స్క్రిప్ట్లో ఇది చెప్పమన్నా నేను చెప్పేశాను. సేమ్ ఇదే విధంగా మనం చూసుకుంటే గతంలో పోసాని కృష్ణమురళి గారు కూడా పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండేటువంటి ఒక చిన్న పిల్లలపైన ఆడవారిపైన ఇంత అసభ్యకరంగా ఎలా మాట్లాడావు, అసలు ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఏమని చెప్పారు, లేదు 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 ఖచ్చితంగా నాకై నేను మాట్లాడిన మాటలు కావు, నాకు సాక్షి నుంచి స్క్రిప్ట్ ఇచ్చారు, అది నేను చదివానని చెప్పేసి. ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటువంటి ఒక సజ్జల కూడా ఎలాంటి స్క్రిప్ట్ చదువుతున్నాడు, ఆయన మాట్లాడాడు, దానికి అసలైన కౌంటర్ అనేది మీ అందరికీ కూడా నేను చూపిస్తా. దీని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమనాలనేది చూద్దాం. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడి చూద్దాం. టెంపుల్ వృద్ధుడు అసలు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ కేసు పెట్టారు, మరి పెడతామని పెట్టలేదు, తెలియదు, పెడుతున్నారని అన్నారు, మళ్ళీ ఏమైందో తెలియదు. మరి ఏమన్నా అయితే ఆ యొక్క టెంపుల్ కట్టించినటువంటి ఒక వృద్ధుడు అసలుకి ఆయనకి కేసు పెట్టారా పెట్టలేదా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళలేదా ఏవి తెలియదంట. మరి తెలియకుండా అసలుకి ఏవి సబ్జెక్ట్ లేకుండా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నావు? సో ఏది కనీసం అయినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూర్చొని మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే అది ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారా? సో ఇంకా ఏం మాట్లాడి చూద్దాం. కొంచెం విజడం పనిచేసి చేయలేదేమో. ఆయన క్లియర్గా వీడియో బయటకు వచ్చింది, ముందు రోజే చెప్పారు, జనం ఉన్నారు వస్తారు కొంచెం చూసుకోండి అని. సో విన్నర్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు చాలా క్లారిటీగా, ఒక వీడియో బయటకు వచ్చింది, ఆ టెంపుల్ కట్టించినటువంటి ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, వృద్ధుడు ఎవరైతే ఉన్నారో, ఒకరోజు ముందే ఆయనంట లేదు పోలీసు వాళ్ళు అందరూ కూడా చూసుకోవాలి, భారీగా జనాలు వస్తారు, ఖచ్చితంగా స్టాంపీడ్ జరిగిద్ది, ఆ స్టాంపీడ్ని ఆపాల్సింది మీరే అని చెప్పేసి ఏపీ పోలీసులుకి చెప్పాడని చెప్పేసి సజ్జల రామకృష్ణ చాలా క్లారిటీగా చెప్పాడు. ఏదైతే యాంకర్ శ్యామల బస్ యాక్సిడెంట్ గురించి ఎంత కళ్ళకు కట్టినట్టుగా చెప్పిందో కథ, అదే కథ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. అయితే దీనిపైన ఏదైతే టెంపుల్ కట్టినటువంటి ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఉంటారో, ఆయన ఏం మాట్లాడాడో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. అయితే నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే ఆయన వెళ్ళి పోలీసు వాళ్ళకి నేను చెప్పానని చెప్పాడా, లేదా ఆయన కూడా ఏమంటున్నాడు, ఒక వీడియో రిలీజ్ అయింది మీడియా ముఖంగా ఆయన చెప్పాడు, ఆ వృద్ధుడు పోలీసు వాళ్ళకి ముందే రోజు వెళ్ళి ఖచ్చితంగా జనాలు వస్తారు మీరు రండి అని చెప్పేసి అన్నాడు కదా. పచ్చి నిజం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ టెంపుల్ కట్టించినటువంటి ఒక వృద్ధుడు ఏం మాట్లాడాడు ఏంటనేది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది ఈ ఒక్క దాని మీద, అంటే వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎంతటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో మీ కళ్ళ ముందు ఒకసారి చూపిస్తా చూడండి. మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజు అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు లేదు, అబద్ధాలు చెప్తున్నావు.
అక్కడ కూడా నాకు తెలిసి సాక్షి రిపోర్టర్ అడుగుతున్నటువంటి ప్రశ్న అది, సాక్షి మైక్ కూడా కనిపిస్తుంది మనకి. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు సాక్షి రిపోర్టర్, మీరు ముందు రోజే మీరు చెప్పారట కదా పోలీసు వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, గవర్నమెంట్కి కావచ్చు, రేపు కొన్ని వేలాది మంది జనాలు రాబోతున్నారు, మీరు ఖచ్చితంగా మీరు మాకు భద్రతను ఇవ్వనని చెప్పి మీరు చెప్పారంట. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోలేదని చెప్పేసి తనని కూడా తప్పుదో పట్టించి, అంటే తనపైన కూడా మార్క్ రాకుండా కూటమి ప్రభుత్వం పైన ఒక నిందేయాలి, బురద జల్లాలనేటువంటి ఒక ప్రశ్న అక్కడ సాక్షి రిపోర్టర్ వేస్తే, దానికి ఆ యొక్క టెంపుల్ కట్టించినటువంటి ఒక వృద్ధుడు ఏం మాట్లాడో ఒకసారి మళ్ళీ మీకు వినిపిస్తా. లేదు లేదు అబద్ధాలు చెప్తున్నాను. నేను పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, నేను నిలబడి. విన్నారు కదా, నేను మళ్ళీ ఒక్కసారి వినిపిస్తా. నేను ఏ పోలీసులకి చెప్పలేదు, అధికారులకు కూడా నేను చెప్పలేదని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి వినండి. లేదు లేదు అబద్ధాలు చెప్తున్నాను. నేను పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, నేను నిలబడి క్యూలలో అందరూ దేవుడు దర్శనం చేయాలా అలాగే వెళ్తారు, వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. ఏంటంటే ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు, వద్దురా ఎల్లోకి వెళ్ళిపోయారు. పోలీసులు తప్పు, అది తప్పు లేదు. సో ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఒకరోజు ముందే వీడియో బయటికి వచ్చేసింది, ఖచ్చితంగా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను, అధికారులకు చెప్పాను, కానీ పట్టించుకోలేదని చెప్పి ఇదే వృద్ధుడు మాట్లాడాడని చెప్పారు కదా. సో ఈ వీడియో చూస్తున్నారుగా, అన్ని ఛానల్స్ కూడా ఉన్నాయిగా, అన్ని ఛానల్స్ ఉన్న టైంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు విన్నారుగా. దాంట్లో వాళ్ళ ఛానల్ కూడా ఉందిగా, వాళ్ళ ఛానల్లో వచ్చినటువంటి వీడియో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూడలేదా? అంటే ప్రజల్ని ఎట్టిపంటి పరిస్థితుల్లో కూడా వక్రీకరించి దాన్ని పూర్తిగా మార్చాలనేటువంటి ప్రయత్నం మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని బట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమనాలి? సో వైసీపీ చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారాలని ఏం చేయాలి? యాంకర్ శ్యామ్లో చాలా క్లారిటీ చెప్పేసింది. గతంలో పోసాని కృష్ణమౌళి చాలా క్లారిటీ చెప్పాడు. వైసీపీ నేతలు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ నేను చదువుతాను. ఆ స్క్రిప్ట్ రాసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఏం జరిగిందని చెప్పేసి ఆ వృద్ధుడు చెప్పాడా పోలీసులకు కానీ అధికారులకు కానీ? మరి అదే వృద్ధుడు చెప్తున్నాడు, నేను ఎవ్వరికి చెప్పలేదు, తప్పు మాట్లాడుతున్నానని చెప్పి ఆ రిపోర్టర్ నిందిస్తున్నాడుగా. సో ఇలా ఉంటుంది వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఫేక్ ప్రచారాలు. సో ఫేక్ ప్రచారం చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించా కదా. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.